కృష్ణారెడ్డి గారు, మరి ఇప్పటికే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా పూర్తిగా అంటే 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో రావాలంటూ కూడా ఇప్పటికే గవర్నర్ నిబంధన పెట్టడం వెనుక ఆ బీజేపీ ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? మేడం, ముందుగా మీకు స్వతంత్ర వీక్షకులకు అలాగే చర్చా వేదికల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ, వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇందాక అడ్వకేట్ అనుకుంటా సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఒక రాజ్యాంగం చదివిన వాళ్ళు అనుకోవచ్చు, చట్టాలు తెలిసిన వ్యక్తి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ గారిని ఏజెంట్ అని సంబోధించటము, ఆయన విఘ్నత ఉన్న వ్యక్తి విఘ్నత లేని వ్యక్తి మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన చేసి మాట్లాడాలి. గవర్నర్ గారు అడిగినది ఏంది, ఆయనకు వచ్చిన సంశయాలను ఆయన ధృవీకరించుకొని దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పోయి అక్కడ పేపర్ ఇచ్చినంత మాత్రాన అక్కడ వాళ్ళ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాలేదు. రానప్పుడు ఇస్తున్న వ్యక్తులు ఎవరు ఏంది, ఇంతకు ముందు కూడా కొన్ని ఆయన ఏదో ఉదాహరణలు చెప్పారు, కర్ణాటకది అవి అన్నారు. ఇంకా కూడా అటువంటి నేను 100 ఉదాహరణలు చెప్తాను. ఎమ్మెల్యేలను తీసుకుపోయి గవర్నర్ దగ్గర పెరేడ్ చేయించిన తర్వాత కూడా వారికి ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వలే. గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్లి కూడా ఎమ్మెల్యేలను పెరేడ్ చేసిన అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి కొన్ని రాజ్యాంగంలో కొన్ని విధానాలలో కొన్ని టైము క్షణకావేశాలలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు గవర్నర్ గారు పెద్ద మనిషిగా ఇరు పక్షాలుగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఈయన అడ్వకేట్ అయి ఉండి కనీసం కూడా ఇంగిత జ్ఞానం లేసుకుంటా ఏజెంట్ అని మాట్లాడడం అనేది సమంజసంగా లేదు. గవర్నర్ గారు అడిగిన దాంట్లో ఏదన్నా టెక్నికల్ గా తప్పుంటే ఇది తప్పు ఉంది, ఈ విధానంలో పోవాల్సింది ఉండాలి. కానీ ఏజెంట్ అని మాట్లాడము ఈయన ఎంతవరకు సమంజసంగా ఉంటుంది? ఒక అడ్వకేట్ అయ్యుండి హైకోర్టు అడ్వకేట్ అయ్యుండి కొద్దిగా ఊందాతనంగా మాట్లాడే ఇది లేకుంటే ఈయన కోర్టులో వెళ్ళి అలాగే మాట్లాడుతుందా? ఒక్కొక్కసారి తీర్పులు వచ్చినప్పుడు జడ్జీలు కూడా ఒక్కొక్కసారి అక్కడ ఉన్న ఆధారాలను బట్టి మాట్లాడుతుండొచ్చు, ఆ దాని ప్రకారం ఇలాగే మాట్లాడుతుందా? ఏజెంట్లను కూడా జడ్జీలు అంటాడా? ఇంకోటి, ఇప్పుడు ఏదైతే అక్కడ తమిళనాడులో జరుగుతున్న అంశాలకు మనము వద్దాం మేడం. అక్కడ జరుగుతున్నది ఏంటంటే టీవీకే పార్టీ విజయ్ గారు కొంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఏంటంటే పోతున్న విధానంలో కాంగ్రెస్ ను నమ్ముకొని పోతుంటే కదా ఇంకా కుక్కతోకను పట్టుకొని గోదావరి అన్నట్టు ఉంటది. చరిత్ర మొత్తం తీసుకుంటే కూడా ఏదైనా ఇప్పుడు మనం ఇక్కడనే కాదు చాలా ప్రాంతాలలో జరిగినది చూసినాము, గతంలో చూసినాము. ఇక్కడ కర్ణాటకలో జనతాదళతో ఏం జరిగిందో చూసినాము, గంటకు ముందు చంద్రశేఖరరావు వీళ్ళ పీరియడ్ లో ఎలా జరిగిందో తెలుసు. ఏంటంటే బోటాబోటీ మెజార్టీ తోటి ప్రభుత్వాన్ని నెట్టుకొద్దాం అనుకుంటే కనుక 118 మందికి ఉండాల్సిన దగ్గర 122 మంది ఉంటే కనుక ఎవరో ఇద్దరు ఎమ్మెల్యేలు బ్లాక్ మెయిలింగ్ చేసినా ప్రభుత్వాన్ని సవ్యంగా నడిపే విధంగా ఉండదు. ఇంత తొందరపాటు కాకుండా గవర్నర్ గారిని కొంత సమయం అడగాల్సింది, ఎక్కువ సింగిల్ అడ్జస్ట్ ఉంటుంది. నేను కొంతమంది మిత్రులతోటి మాట్లాడాల్సి ఉంటుంది, ఇతర పార్టీలతో సంప్రదించుకొని కొద్దిగా సమయం ఇస్తే పూర్తి స్థాయిలో నేను మీకు ఇది చేస్తానని చెప్పేసి కొంత రాజకీయంగా కొంతమందితోటి సలహాలు సూచనలు అడ్వైజ్ తీసుకొని లేదంటే కొంతమంది మేధావులతోటి తీసుకొని మాట్లాడి కొద్దిగా ముందుకు వెళ్తే బాగుంటది. కానీ ఈయన చేస్తున్నది ఏంటంటే కొత్తగా వచ్చేంటి పొద్దురు కదా అన్నట్టు కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఆ పరిస్థితిలో కనుక విజయ్ గారు పోతే ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిలబడదు. అక్కడ ఏం జరిగినా గవర్నర్ గారు కోరుకున్నా ఏది కోరుకున్నా అక్కడ ఏంటంటే పూర్తి స్థాయి మెజార్టీ చూపించమన్నారు. అవసరమైతే కూడా గవర్నర్ గారు నా ముందట ఫిజికల్ గా కూడా ప్రజెంట్ చేయమని ఎమ్మెల్యేలకు కూడా అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేగాని లెటర్ తీసుకుపోయి అందులో సంతకాలు నేను పెట్టలేదని చెప్పేసి రేపు పొద్దున్న ఎదురు తిరిగే వ్యక్తులు కూడా ఎంతమంది ఉంటారో తెలియదు. అది ఏదున్నా గవర్నర్ గారికి కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. వీటిని కంపల్సరీ గవర్నర్ గారు ఉపయోగించుకుంటారు. మీకున్న అధికారాలను మీరు ఉపయోగించుకుంటారు, నాకుండే అధికారాలను నేను ఉపయోగించుకుంటా. అది జరిగేటప్పుడు ఆ ప్రక్రియలో ఏదన్నా తప్పులు జరిగితే ఇది తప్పుంది, ఈ సెక్షన్ ప్రకారం ఇది కాదు, ఈ విధానమైన పద్ధతి కాదని చెప్పాలి. కానీ
ఏజెంట్ గా సంబోధించడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఏంటంటే ఇప్పుడు దినదినగండ నూరేళ్ల ఆయుష్ పరిస్థితి అక్కడ ప్రభుత్వానికి ఏర్పడుతుంది. సుస్థిర ప్రభుత్వం వస్తుందా లేదా అనేది కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సింది ఉంటుంది. గవర్నర్ గారు రెండోసారి కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చింది అంటే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి వారిని పిలవడము, 2 సార్లు ఏదైతే ఆయన అనుభవంతో అనుభవ రాహిత్యంగా కూడా ఉన్నా కానీ రెండోసారి అపాయింట్మెంట్ ఇచ్చి వారితో మాట్లాడడం జరిగింది. అది ఏదున్నా 1-2 రోజుల్లో కన్క్లూజన్ వస్తుంది. ఎవరు ఎవరికి ఏజెంట్ గా ఏజెంట్ గా ఎంత పని చేసినా ఏమి చేసినా రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ మనకు చాలా వ్యవస్థలు ఉన్నాయి. న్యాయం గురించి పోట్లాడేది ఇవన్నిటిని కూడా మేనేజ్ చేసుకున్న ప్రజా కోర్టులోనైతే ఎవరు తప్పించుకోలేరు. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరు తప్పించుకోలేరు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకో అంశం ఏంటంటే ఇక ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి నేను ఇందాక కూడా చెప్పిన కుక్క తోకను పట్టుకొని గోదావరి దినట్టే అని కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ నమ్ముకొని పోటీ చేసిన డిఎంకే ఇవాళ ఆయన అధికారంలోకి దిగగానే మిత్రపక్షాలతోటి సంప్రదించకుండానే అపోజిషన్ పార్టీ వాళ్ళకు తీసుకెళ్లి మద్దతు ఇస్తున్నామన్నారు. అంటే వీళ్ళని మద్దతు వదిలేసి వీళ్ళని గంగలో వదిలేసి మళ్ళా ఇంకో దగ్గరికి పంచన చేరిండ్రు. అంటే కొన్ని విధానపరమైన నిర్ణయాలు ఒక పొత్తు జరిగేటప్పుడు ఒక పార్టీ తోటి మాట్లాడుకునేటప్పుడు కొన్ని ఉండాలి. విధానపరమైన నిర్ణయాలు, సిద్ధాంతపరమైన నిర్ణయాలు, ప్రజా సంక్షేమం గురించో వేటి గురించో ఆలోచన చేసి వారికి మద్దతు తెలపాలి. కానీ ఇంకొకరి ఒక పార్టీ రావద్దని ఒక శత్రుత్వము, ఇంకొకరికి ముందు పోతే నాకెక్కడ స్థానం ఉండదు అని చెప్పేసి ముందు వెళ్ళి ఖర్చు వేసుకునే విధంగా కాంగ్రెస్ ప్రవర్తిస్తే కనుక అక్కడ ప్రభుత్వానికి కానీ తమిళనాడు ప్రజలకు కానీ ఉపయోగకరంగా ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాం. కృష్ణారెడ్డి గారు, మేడం మరి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని సాకుగా చూపి ఏదైతే రాష్ట్రపతి పాలన దిశగా బీజేపీ అడుగులు వేయాలని చెప్పేసి భావిస్తోందా? అలాంటి అంశం ఏం లేదు మేడం. అలాంటి ఆలోచన కూడా బీజేపీకి అక్కడ ఏం లేదు. ఏది ఉన్నా సుస్థిరమైన అంటే ప్రభుత్వం స్టేబుల్ గవర్నమెంట్ అక్కడ రావాలనేది ఒకటి ఆలోచన ఉంటుంది. రెండోది ఏంటంటే ఇందాక మన జోజిరెడ్డి అన్న కానీ సతీష్ మాది అన్న కానీ మాట్లాడిన దాంట్లో అసలు క్లారిటీ అనేది లేకుండా ఆరోపణలకే పరిమితం అవుతున్నారు. యాక్చువల్గా ఇందాక మసూదన్ అన్న మాట్లాడింది ప్రాపర్గా మాట్లాడారు. గవర్నర్ అధికారాలు ఏంటి, వాళ్ళు ఏం చేయగలుగుతారు? మనం ఊహించుకొని మనం ప్రిడక్షన్ చేసి ఆరోపణలు చేసుకుంటూ బీజేపీని బదనాం చేయాలనేది అక్కడ బీజేపీకి ఎలాంటి స్కోప్ లేదు, ఎలాంటి ఆలోచన లేదు. అక్కడ ఉన్నదే మాకు 2-3 ఎమ్మెల్యేల దాంట్లో మేము అక్కడ చేయగలిగింది ఏం లేదు. ఏది ఉన్నా అక్కడ సుస్థిర బీజేపీ ముఖ్యమంత్రి కాదన్నా, అన్న డిఎంకే ముఖ్యమంత్రి చేస్తారు కదన్నా. ఒక్కొక్కటి అన్న ఇందాక స్పష్టంగా చెప్పిండ్రు. అవి ఎంతమంది చేసినా 106 కంటే దాటది. కాంగ్రెస్ వాళ్ళు 5 ఉన్నారు. సిపిఐ సిపిఎం మాకు ఇయ్యది, ముస్లిం లీగ్ మాకు మద్దతు ఇవ్వరు. మేము పొత్తున్నా మేము సపోర్ట్ చేస్తున్నామన్న పార్టీలు అంటేనే బీజేపీకి మద్దతు ఇవ్వలేదా ముస్లింలు? ఎవరన్నా ఎవరన్నా అన్న ఎంతమంది ఇచ్చినా కాంగ్రెస్ ఇయ్యదు, సిపిఐ సిపిఎం అయితే ఇవ్వదు. అది లేకుండా అన్న ఒకటి 118 స్థానాలు అక్కడ మేము మెజార్టీ చేరుకోలేము. మేము మద్దతు ఇస్తున్నామంటే ఏ పార్టీ మా సపోర్ట్ ఉండి నిల్చున్నది అంటే కొంత దూరం ఉండేది ఉంటుంది. అక్కడ రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన పనులు జరుగుతున్నాయి. దాని ప్రకారం మనం ఓపిక పట్టాలి. మీరు అంటున్నారు ఆయనకు ముఖ్యమంత్రిగా ఫస్ట్ అయితే పిల్లల్ని పుట్టి ఇచ్చేసేయండి, తర్వాత పెళ్లి చేసుకుంటుందని చెప్పి ఒక్క నిమిషం మీరు మాట్లాడుతుంది ఆ విధంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తి స్థాయి బేరసారాలకు, అక్రమాలకు, అవినీతికి ఇక డిమాండ్లు పెట్టుకొని పోర్టుఫోలియోలకు లేదంటే డబ్బుల సంచులకు దీలాంటి అవకాశాలకు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఏం చేయాలో అది చేస్తుంటాడు. కాబట్టి ముందుగా పార్టీ మీదనో ఆ పార్టీ విధానాలతోటి వాళ్ళతోటి డబ్బు సంచులకు కాకుండా బేరసారాలకు కాకుండా తమిళనాడు ప్రజలకు సుస్థిరమైన పాలన అందించే విధంగా మద్దతు తెలిపే పార్టీలు ఉంటేనే అక్కడ ఉంటుంది కదా. మనం ముందు ఇచ్చేసేయండి, బేరసారాలకు లేవదేస్తాము, సంచు మూతలతోటి కొనుక్కొని ఆయన అధికారం అంటే మెజార్టీ చూపించుకుంటాడు అంటే అది సమంజసంగా ఉండదన్న జోజిరెడ్డి అన్న గారు. మనం ఇప్పటికైనా మనము ఇన్ని రోజులు ప్రజాస్వామ్యాన్ని
కాంగ్రెస్ పార్టీ కూలీ చేసిన దాన్ని మనం మళ్ళీ ఆ సంస్కృతికి తీసుకుపోదామంటే ఇక మీరు చెప్పేదానికి ఇక విలువేం ఉండదు. ఇంకా ఇందాక అన్న చెప్తున్నాడు పెద్దలు సతీష్ మది అన్న, ఇక మీరు చెప్పేది ఏంటంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు మీరు రాజ్యాంగ విలువల గురించి ఇక్కడ 12 మంది 10 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు మీ పార్టీలో మారిండ్రు, మీ యొక్క స్పీకర్ గారు అంటారు ఆయన పార్టీలు మారలేరు బీఆర్ఎస్ లోనే ఉంటారు. ఆ బీఆర్ఎస్ మీతోటి అంటే జనరల్ గా నేను చెప్తున్నాను, ఇక మీరు తప్పగా అనుకోవద్దు, బీఆర్ఎస్ తోటి పెళ్లి చేసుకొని మీతోటి వచ్చి కాపురం చేస్తున్నారు. ఇక ఆ పరిస్థితి వాళ్ళు ఏం చేస్తున్నారు, అసెంబ్లీలో పోతే ఏడో కూర్చుంటున్నారో తెలుసు. మా బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు మీ గాంధీ భవన్ కు వస్తారు, మీ పబ్లిక్ మీటింగ్ లోకి వస్తారు, మీ పార్టీ మీటింగ్ లోకి వస్తారు. అవన్నీ వచ్చేసి మీ యొక్క స్పీకర్ గారికి మాత్రం కనబడదు. ఇది ఇక మీరు రాజ్యాంగ విలువల గురించి సూక్తుల గురించి పెద్ద పెద్ద లెక్చర్ల గురించి ఇక బీజేపీ వినాలే, ఇక భారతదేశ ప్రజలు వినాలంటే అన్న ఇక్కడ ఉన్న 10 మంది ఎమ్మెల్యేలతోటి ఫస్ట్ రాజీనామా చేయించండి, ఉప ఎమ్మెల్యేలకు వెళ్ళండి. మేము అట్లా పార్టీ మారిన ఎమ్మెల్యేలతోటి రాజీనామాలు చేయించినాము, ఉప ఎన్నికలకు వెళ్ళినాము. ఇక్కడనే ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు వచ్చినా మాకు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ఆమ్ ఆద్మీ పార్టీ అట్టే చేస్తారా అన్న? ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిన ఎంపీలను రిజైన్ చేపిస్తారా అన్న? వాళ్ళు 2/3 మెజార్టీ వచ్చారన్న. ఎవరైనా కానీ అన్న వేరే పార్టీలో కృష్ణారెడ్డి గారు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. జోజిరెడ్డి గారు ఒక్క నిమిషం. జోజిరెడ్డి అన్న గారు రాజ్యాంగానికి లోబడి ఏదైతే జరుగుతుందో అది చేయాలంటున్నాం. వీళ్ళు కూడా 2/3 మెజార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి ఉంటే అది ఓకే. అంతకంటే ముందు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కలుపుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, టీడీపీ ఎమ్మెల్యేలు కలుపుకున్నారు. అప్పుడు ఎవరేం మాట్లాడలేదు. 100% తప్పు చేసిందన్న. మన తెలంగాణలో 100% కాంగ్రెస్ తప్పే, 100% డౌట్ ఏమాత్రం లేదు. ప్రజలు అది తీర్పిస్తారు. ఎస్ అన్న. ఇప్పుడు నేను ఏంటంటే మనము రాజ్యాంగ విలువలు మాట్లాడేటప్పుడు మనం కూడా ఎంత సవ్యంగా ఉన్నాము, ఇక్కడ మన స్పీకర్ వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేస్తున్నాము ఏంది అనేది అక్కడ చూడాలి. అక్కడ గవర్నర్ ఏమి మాట్లాడలేదు, ఏమి చేయలేడు. సింగిల్ పార్టీ లార్జెస్ట్ ఏదైతే హైయెస్ట్ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు వారిని పిలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది విధానాలు. రెండోసారి కూడా మళ్ళీ బిల్లు ఇవ్వడం జరిగింది. రేపు కూడా మళ్ళీ ఆయన కేరళ పోయేది ఉంటే కూడా అక్కడ కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది, అక్కడ కూడా ప్రభుత్వం ఏర్పరచుకునేది ఉంటుంది, అక్కడ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయించేది ఉంటుంది, వాళ్ళకు కూడా టైం ఇవ్వాల్సింది ఉంటుంది. కాబట్టి ఇవన్నింటినీ కూడా మనం బేరీజ్ చేసుకోవాలి. మనం ఇంట్లో కూర్చొని మనం ఏదో డిబేట్ లో కూర్చొని నోటికి వచ్చిన మాటలు 4 మాట్లాడితే కనుక రాజ్యాంగంలో కొన్ని పదవులు ఉన్న వాళ్ళకు అన్ని పార్టీలను బేరీజ్ చేసుకోవాలి, ప్రజా సమస్యలతో పాటు లీగల్ ఇష్యూస్ చూసుకోవాలి, ప్లస్ అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోవాలి. దానికి అనుగుణంగానే వారు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఏదో బీజేపీ చెప్పిందనో నేను చెప్పినానో మీరు చెప్పినానో మీరు ప్రెజర్ చేసిందనో మీరు ఏదో ముట్టడి చేస్తామంటే గనుక కాంగ్రెస్ కు భయపడి కనుక నిర్ణయాలు తీసుకుంటే ఈ భారతదేశం ఇంకా ముందు పోదు. ఈ రాజ్యాంగ విలువలకు పాతరేసుడే ఉంటది. మన స్పీకర్ గారు చేస్తుంది, మీరు చేస్తున్న రాజ్యాంగ విలువలకు ఇక దేశం మొత్తం బాధపడాల్సింది. ఇప్పటికే మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు రాజ్యాంగాన్ని కూని చేసిన దానికే ఇప్పుడున్నది ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకొని రాజ్యాంగం చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు మారండి, ప్రజాస్వామ్య విలువలకు విలువ ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నాను.